వీడియో చూసే ముందు మిగతా 10 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు కథ పూర్తిగా అర్థమవుతుంది. హీరో లోపలికి వచ్చి గురువు గారి పాదాలకు నమస్కరిస్తారు. ఎటువంటి భయాలకు దరిచేరనివ్వకుండా ధైర్యంగా హోమం ముందు కూర్చోండి. ఇద్దరు వెళ్లి హోమం ముందు కూర్చుంటారు. పూజారి హోమం మొదలు పెడతాడు. జయరాం, లక్ష్మి భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉంటారు. భార్గవ హోమం పూర్తయ్యే సమయానికి నాకు ఆనంది మాత దగ్గరికి వెళ్ళి పోయేటెద్దుని తీసుకొని రా అని ఆదేశిస్తాడు గురువుగారు. ఒక్క క్షణంలో బయటకు వచ్చి ఆశ్రమంపై బయలుదేరుతాడు భార్గవ. గురువుగారి ఆశ్రమంలో చాలా రోజులుగా శిష్యరికం చేసి ఆశ్రమాన్ని నడిపి గురువుగారి ఆదేశం మేరకు సన్యాసం స్వీకరించి అడవిలో సన్యాసాశ్రమం నిర్వహిస్తుంది. ఆశ్రమానికి కావలసిన పశు సంపదని పెంచుతుంది. కృష్ణలక్ష్మిని కూడా ఇక్కడి నుండే తీసుకువచ్చారు. పోయిటెద్దు అంటే అడవికి ఆశ్రమానికి సింహం లాంటిది. అసలు కట్టివేయరు, ఒంటరిగా అడవిలో తిరుగుతుంది. కానీ చిన్నప్పటి నుండి ఆనంది మాత దగ్గర పెరగడం వల్ల తన మాట మాత్రం వింటుంది. భార్గవ మాట కూడా వింటుంది. ఇంకెవ్వరికీ దగ్గరకు రానివ్వదు. చూడగానే బలిష్టంగా ఉండే రొమ్ములు, మూపురం, ఎత్తుగా స్తంభాల లాంటి కళ్ళు, చాకుల్లాంటి కొమ్ములు. అది నడుస్తుంటే సింహం నడిచినట్టే ఉంటుంది. భార్గవ 5 మైళ్ళు దూరం వెళ్లి ఆనంది మాత ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ అంత గందరగోళంగా ఉంటుంది. పశువులు, కోళ్లు, బాతులు, పావురాలు అన్నీ ఉంటాయి. రానాయన, ఇదేనా రావడం? గురువుగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది మాత. అంతా కుశలమే మాత. పోయిటెద్దుని తీసుకురమ్మని పంపారు గురువుగారు. అవునా, ఎందుకు? లక్ష్మీ నరసింహ గుడిలో హోమం చేస్తున్నారు. హోమం అయ్యాక పోయిటెద్దుకి కంకణం కట్టి ప్రదక్షిణ చేయాలంట. గురువుగారు ఏదో ఒకటి తలపెట్టారంటే దైవ కార్యం అయి ఉంటుంది. కాని పోయిటెద్దు సంగతి నీకు తెలుసు. కాని మరి దాని సంగతి నీకు తెలుసు కదా, ఎలా సముదాయిస్తావు? మీకు తెలుసు కదా మాతాజీ, ఆశ్రమంలో అది నా ఒక్కడి మాటే వింటుంది కదా. కావున దాని సంగతి నేను చూసుకుంటా. ఎక్కడుందో చూపించండి, అది వాగు పరిసరాల్లో ఉంటుంది అని అంటుంది. సరే అని ఆనంది మాత దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాగు వైపు అంతే వేగంగా కదిలాడు. ఒక పెద్ద బండరాయి పొరల్లో నుంచి చిన్న చిలిమి వాగు నీరు ప్రవహిస్తుంది. భార్గవ పెద్ద బండరాయి దగ్గరికి వస్తాడు. బండరాయి దగ్గరికి వచ్చిన గుర్రానికి నీళ్లు తాగిస్తాడు. వెంటనే శివుడు అని ఒక పెద్ద గావు కేక వేస్తాడు. ఎక్కడ నుండి వచ్చిందో కాని వేగంగా వచ్చిపోయేటెద్దు భార్గవ ముందుకు నుంచుంటుంది. వెనక్కి తిరిగి చూసిన భార్గవ పోయేటెద్దు కొమ్ములకు ఉన్న రక్తాన్ని చూసి దేనినో చంపేసి వచ్చిందని అర్థం చేసుకుంటాడు భార్గవ. అది బుస కొట్టే విధానాన్ని చూస్తే చాలా కోపంగా ఉందని అర్థమైంది భార్గవకి. ముందుకు చెయ్యి చాపి దాని నుదిటిపై శాంతంగా నిమిరేసరికి దానికి ఉన్న కోపం పోయి నాలుక బయటకి పెట్టి చాచుతుంది. వెంటనే వాగులోకి వాటర్ తీసుకొని కొమ్ములను కడిగి ఒంటి నిండా కడుగుతాడు. గుర్రం పైకెక్కి సైగ చేసేసరికి గుర్రంతో పోటీ పడి పరిగెత్తుతుంది. ఆనంద్, ఆనంద్ అని డాక్టర్ ఇషాంత్ పిలుస్తుంటాడు. ఇప్పటిదాకా టిఫిన్ చేసి బాగానే ఉన్నారు సార్. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. తీసుకొని పడుకోబెడదామని నార్మల్ గానే ఉన్నాయి. బీపీ, షుగర్, డిహైడ్రేషన్ అన్నీ చెక్ చేశాం. పల్స్ కూడా చెక్ చేశాం. కానీ స్పృహలో లేడు. అలాగాని కోమాలోకి కూడా వెళ్ళలేదు. అస్సలు అర్థం కావట్లేదు సార్, మీరు చూడండి అని హెడ్ నర్స్ టపటకా అని చెబుతుంది. పల్స్ చెక్ చేసి బాగానే ఉంది అని అంటాడు. ఆనంద్ పరిస్థితి చూసి విజయ్కి చేద్దామని హాస్పిటల్ వచ్చిన సుందర్ ఆనంద్ని చూద్దామని అతను ఉన్న వార్డుకి వెళ్తాడు. ఏదో మైండ్ డైవర్ట్ చేసినట్టు ఆనంద్ వార్డుకి కాకుండా ఐసీయూకి గదిలోకి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండడు. సుందరం లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ అవుతుంది. పట్టపగలే చిమ్మ చీకటవుతుంది. లైట్స్ ఆఫ్ అవుతాయి. భయంగా ముందుకు వస్తాడు. సుందరం వచ్చి డోర్ తీద్దామని ప్రయత్నం చేస్తుంటే ఓపెన్ అస్సలవ్వదు.
ఒక్కసారిగా పెద్ద సౌండ్తో టీవీలు పగిలిపోతుంది. అంతే, పై ప్రాణాలు పైనే పోయాయి సుందరానికి. ఎవరో నన్ను చేయొద్దు, ప్లీజ్ నన్నేం చేయొద్దు అని మాట పెగలక అంటాడు. అంతే, దబేల్మని కిటికీలు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి. గాలి బలంగా వీస్తుంది. సుందరానికి అర్థమైంది, ఇవాళ నా పని గోవింద గోవింద అనుకొని రెండుతో చేతులు జోడించి ప్లీజ్ నన్నేం చేయొద్దు అంటాడు. చల్లని గాలి సుందరం ముఖాన్ని తాకేసరికి హోమంలో ఉన్న ధ్యానంలో ఉన్న గురువు గారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే కళ్ళు తెరిచి ఆ మహమ్మారి మరొకరిని బలి అవుతున్నారు అని తెలుసుకుంటాడు. ఎవరిని పంపిస్తే ఆ మరణాన్ని అడ్డుకోగలలో తెలిసిన గురువు గారు మనసులోనే ఆదేశిస్తాడు. సుందరం మొహం మొత్తం వాడిపోయింది టెన్షన్తో. ఇంతలోనే మళ్లీ గాలి ఇంకా బలంగా వీచి రూమ్లో ఉన్న సామాన్లన్నీ ఒక్కొక్కటిగా పగిలిపోసాగాయి. ఏం జరుగుతుందో తెలియని సుందరం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఆంజనేయ దండకం చదవడం మొదలెట్టుతుండు. రూమ్లో అన్ని పగిలి చెత్త చెదారంగా పడి ఉన్నాయి. గోడకి ఉన్న గడియారం ఒకటి స్క్రూ ఊడిపోయి పడిపోయేలా ఉంది. ఇంకో నట్టు కూడా ఊడిపోవడానికి సిద్ధంగా ఉండి అంతా నిశ్శబ్దంగా ఉన్న చీకటి రూమ్లో భయంకరంగా శబ్దం చేస్తుంది ఆ గడియారం. భయంగా గోడకున్న గడియారం చూస్తూ దాని దగ్గరికి వస్తాడు సుందరం. ఒక చెయ్యి కిందకి ఆనించి ఇంకో చెయ్యితో దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాడు సుందరం. అప్పటికే పడుకోవడానికి సిద్ధంగా ఉన్న గడియారం చేతి కొనలు తగిలేసరికి అది కూడా కాస్త కింద పడి పెద్ద శబ్దం చేస్తుంది. సుందరానికి గుండె ఆగినంత పని అయ్యి వెనక్కి పడిపోయే స్పృహ కోల్పోతాడు. ఆ శ్రావణి చీఫ్ నర్స్ ఏం పర్వాలేదు, ఇది వేరే మ్యాటర్, భయపడాల్సిన పని లేదు, ఇతన్ని ఐసీకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇషాంత్. ఓకే సార్ అని ఇంకో నర్స్ సాయంతో స్ట్రెచర్ మీదకి మరి మార్చి ఐసీయూకి తీసుకెళ్తుంది శ్రావణి. సార్ 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 శ్రావణి అరుపులకు చైర్లో ఉన్న ఇషాంత్ లేచి బయటకు వస్తాడు. ఏంటి ఏమైందని కంగారుగా ఉన్న శ్రావణిని అడుగుతాడు. భయంగా ఇషాంత్ వైపు చూస్తూ ఒక్కసారి ఐసీయూకి రండి సార్ అని ఫాస్ట్గా తీసుకెళ్తుంది. మూసి ఉన్న డోర్ తెరిచి చూసేసరికి అందరూ షాక్ కొట్టినట్టు ఫ్రీజ్ అయిపోతారు. ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతాడు ఇషాంత్. మేం వచ్చేసరికి అంతా పగిలిపోయి ఉన్నాయి సార్, లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉన్నాయి, భయం వేసి మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను సార్. లోపలికి వెళ్ళిన ఇషాంత్ రూమ్ మొత్తం తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడ ఏదో ఉంది సార్, టార్చ్ వేయండి అని అంటుంది శ్రావణి. మొబైల్లో టార్చ్ ఆన్ చేసి చూస్తాడు. ఎవరిదో బాడీ ఉంది అని దగ్గరికి వెళ్ళి చూస్తే సుందరం పడి ఉన్నాడు. వెంటనే అతన్ని బయటికి తీసుకొచ్చి పల్స్ పట్టుకొని చూసి నాడి కొట్టుకుంటుందని కన్ఫర్మ్ అవుతాడు. బ్రతికే ఉన్నాడని వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించాలని కాళ్ళు చేతులు రుద్దుతూ వాటర్ మోహన్పై చల్లుతాడు. వెంటనే సుందరం లేచి కూర్చుంటాడు. అయోమయంగా చుట్టూ చూస్తాడు. సుందరం, ఎక్కడ ఉన్నాను నేను అని. ఏం జరుగుతుంది సార్, మీరెప్పుడు వచ్చారు, ఏం జరిగింది అసలు? ఆ రూముకు ఎవరు వెళ్ళకండి, అందులో దయ్యాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ నన్ను చంపబోయాయి. నేను ఆనంద్ రిపోర్ట్స్ ఎఫ్ఐఆర్ కాపీకి జత చేద్దామని వచ్చాను. ఆ రూములోకి ఎలా వెళ్ళానో కూడా తెలియదు, ఎవరు వెళ్ళకండి అని భయంగా చెబుతాడు సుందరం. అంటే రిపోర్ట్స్ కోసం గాని ఆనంద్ కోసం ఎంక్వైరీ ప్రయత్నం చేసిన వాళ్ళని భయపడుతుంది. ఆనంద్ని మాత్రం ఏం చెయ్యట్లేదంటే ఆనంద్కి దగ్గర వాళ్ళై ఉండాలి. మీ సార్ ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు ఇషాంత్. సార్ రావడానికి కొంచెం టైం పడుతుంది, సార్ ఏదో స్వామీజీ దగ్గరికి వెళ్ళారంట. ఓకే నువ్వు వెళ్ళు, నేను ఫోన్ చేసి కనుక్కుంటా, బట్ బీ కేర్ఫుల్ సుందరం. ఓకే సార్ అని వెళ్ళిపోతాడు సుందరం. పూజారుగాలు చాలా నిష్ఠతో యాగం జరిపిస్తున్నారు. కుమార్, జయరాం, లక్ష్మి కూడా చాలా లీనమైపోయారు హోమంలో. అమ్మా, ఈ ముడుపులు తీసుకెళ్లి బయట ఉన్న మర్రి చెట్టుకు కట్టిరండి, ఇద్దరు సంతాన ప్రాప్తి ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు పూజారి. స్వామి పుత్ర సంతాన యాగం అయిపోయింది. మృత్యుంజయ హోమానికి పోయిటెద్దు కావాలి, దానితో వీళ్ళకి బయలోనాలు పారదోలే అవకాశం కల్పించాలి అంటాడు పూజారి. గురువు గారు కుమార్ వంక చూస్తాడు. అర్థమైన కుమార్ బయటకు వెళ్లి భార్గవ వచ్చాడా లేదా అని అడుగుతాడు. రాలేదని సమాధానం చెబుతారు.
అబ్బా ఈ టైంకు రావాలి, అందులోను పోయేటంటేనే భయంకరంగా ఉంటుంది. అసలు దొరికిందా లేదా? ఒకవేళ తీసుకురాకుండా వస్తే గురువు గారికి ఏం సమాధానం చెప్పాలి అర్థం అవ్వట్లేదు అని టెన్షన్ పడుతుంటాడు. రాణి విజయ్ ముడుపులు తీసుకొని బయటకు వచ్చి బయట ఉన్న మర్రి చెట్టుకు కడతారు. ఏంటి ఇది? మనం కొంచెం టైం చూసుకొని గట్టిగా ట్రై చేస్తే పిల్లలు పుడతారు, కానీ ఇలా ముడుపులు కడితే పుడతారా ఏంటి? ఈ జనాలు అస్సలు అర్థం కారు అంటాడు విజయ్. ఎవరి నమ్మకాలు వారివండి. మనం ఎన్ని టెస్టులు చేయించుకున్నాం చెప్పు? ఎన్నిసార్లు మనం కలవలేదు అని బాగానే ఉన్నా మరి పిల్లలెందుకు కలగలేదు? ఎందుకంటావు చెప్పు? చూద్దాం, ఇది కూడా ట్రై చేసి ఇక పుట్టకపోతే నువ్వు మళ్ళీ బాధపడకూడదు, ఓకేనా? ఓకే ఓకే, అందరూ మనల్నే చూస్తున్నారు, పద వెళ్దాం. నేను నా భార్యతో మాట్లాడుతున్న దాంట్లో తప్పేముందా? ఓ, అన్నీ భయపడుతూ కూర్చుంటే ముందుకెళ్ళలేం డియర్. అబ్బా మీకు ఎంత చెప్పినా వినవు కదా అని లాక్కొని గుడిలోకి వస్తుంది. కుమార్ అది చూసి కొంచెం నవ్వుకొని భార్గవ వచ్చే వైపు చూస్తాడు. మళ్ళీ అంతలోనే దుమ్ము పైకి లేచి బలంగా గుడివైపు వస్తుంది. దాని వెనుక గుర్రము పోయేటెద్దు ఒకేసారి పోటీపడి వచ్చి మర్రి చెట్టు కింద ఆగాయి. కుమార్ అది చూసి సంతోషంతో లోపలికి వచ్చి, హా స్వామి, పోయేటెద్దు వచ్చింది అంటాడు. పూజారి పెద్ద తాడు తీసుకొని బయటకు వచ్చి భార్గవకి దానిని కట్టేసి ఇవన్నీ అలంకరణ చెయ్యి అని పూలు వస్త్రాలు ఇచ్చి వెళ్తాడు. భార్గవ అవి తీసుకొని అలంకరణ చేయడం మొదలు పెడతారు. అది పూర్తయ్యేసరికి గురువు గారు మరియు రాణి విజయ్ అందరూ బయటకు వస్తారు. పెద్ద హారతి పళ్ళెంతో పూజారి గారు శివునికి పోయేటెద్దుకి హారతి ఇచ్చి కుంకుమ ఇస్తాడు. గురువు గారిని చూడగానే రెండు కాళ్ళు వంచి బెండవుతుంది శివుడు. గురువు గారిని శివుని దగ్గరికి వచ్చి ప్రేమతో మూపురంపై నిమురుతాడు. విజయ్ అండ్ రాణి, మీరు దాని పాదాలకు నమస్కారం చెయ్యాలి, భయపడకుండా. అప్పుడే భయం పోతుంది. మచ్చిక చేసుకొని పాదాలకు నమస్కారం చేయండి, దీని అవసరం నీకు చాలా ఉంది. మేము ఎలా ఇద్దరం ఆశ్చర్యంగా అడుగుతారు. భయపడకుండా లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకొని అడుగు ముందుకేసి రండి, అది శత్రువులకు మాత్రమే సమాధానం చెబుతుంది, అంతేకాని మనలాంటి వాళ్ళను ఏమి చెయ్యదు అంటారు గురువు గారు. అప్పటి వరకు తాడు పట్టుకొని ఉన్న భార్గవ్, తాడు వదిలేయి అంటాడు స్వామి. గురువు గారు అని కుమార్ అనగానే చెప్పింది చెయ్యండి. భార్గవ మారు మాట్లాడకుండా తాడు వదిలేసి గురువు గారు పక్కకి వస్తారు. స్వామి, ఇప్పుడు అవసరమా అడుగుతాడు విజయ్. తప్పదు విజయ్, పరిష్కారం కావాలంటే ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. రాణి, ఏం వద్దులే స్వామి, నేను ట్రై చేస్తాను విజయ్, చేస్తాను. నీకు తెలియదు విజయ్, నువ్వు మొక్కినా మొక్కకపోయినా పర్వాలేదు, కానీ తను ఖచ్చితంగా మొక్కాల్సిందే అంటాడు కోపంగా. అయితే నేను మచ్చిక చేసుకుంటానని ముందుగా వస్తాడు విజయ్. ఎప్పుడు చూడని ముఖం కాబట్టి విజయ్ని ఎత్తి పడేస్తుంది. శివుడు బుస కొడుతూ ఉంటుంది. ఏమండి అని అరుస్తుంది రాణి. ఆగు తల్లి, ఏమి కాదు. మళ్ళీ లేచిన విజయ్ భార్గవ సైగలతో దాన్ని ముందుకు వచ్చి చెయ్యి చాచుతాడు. అప్పటికే కోపంగా ఉన్న శివుడు ముందుకు వచ్చేసరికి మోకాళ్ళపై కూర్చుంటాడు విజయ్. పొడవడానికి వచ్చిన శివుడు ఆగిపోయి నిల్చుంటుంది. అంతే, రాణిని పిలుస్తాడు విజయ్. ఇద్దరూ కలిసి వంగి పాదాలకు తాకి నమస్కరిస్తారు. అప్పుడు శివుడికి అర్థమవుతుంది. ముందుకు వచ్చి నాలుక బయట పెట్టడంతో చేతిలో ఉన్న అరటి పండు తినిపిస్తాడు విజయ్. ఆ సీన్ కెమెరాలో బంధిస్తాడు మార్టిన్. అప్పుడే భార్గవ తాడు ఇస్తాడు బిగించమని. విజయ్ తాడు తీసుకొని బిగిస్తాడు. కుమార్ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టు మరీ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కుమార్ దాదాపు చాలాసార్లు మచ్చిక చేసుకుందామని ప్రయత్నం చేసినా విఫలమయ్యాడు. విజయ్కి ఎలా సాధ్యమైంది అని తర్వాత గురువు గారిని అడుగుదామనుకుంటాడు మనసులో. అందరూ కలిసి శివుణ్ణి తీసుకొని గురువు గారితో సహా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మృత్యుంజయ హోమాన్ని కూడా పూర్తి చేసేస్తారు. ఇద్దరు పూజారి హారతి ఇవ్వగానే ఇద్దరు కళ్ళకు అద్దుకుంటారు. హోమం పూర్తయ్యాక ఇద్దరు గురువు గారు పాదాలకు నమస్కారం చేస్తారు. పిల్లా పాపలతో కలకాలం సుఖంగా జీవించండని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. స్వామి వెళ్ళి మీ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి అనగానే వచ్చి లక్ష్మీ జయరాంకి నమస్కరిస్తారు. అందరూ కలిసి పరివారం మళ్ళీ గురువు గారితో సహా ఆశ్రమానికి తిరుగు ప్రయాణం అవుతారు. పూజారి, కుమార్, మార్టిన్లు అందరూ కారులో బయలుదేరుతారు.
భార్గవ మరియు కుమారు అనుసరిస్తూ ఉంటారు. వారిని శివుడు కూడా అనుసరిస్తూ ఉంటాడు. విజయ్ కారు నడుపుతూ దీర్ఘ ఆలోచనలో ఉంటాడు. మా మీద అటాక్ చేసింది ఎవరబ్బా అనుకుంటుండగా గిల్లుతుంది రాణి. ఏంటే? ఏం లేదు. మరి ఎందుకు గిల్లావు? పని లేక అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? కారు పోయి గుద్దుతుంది. ఇలా ఆలోచించుకుంటూ నడిపితే నీ ఇష్టం. ఏం లేదు, అటాక్ చేసింది ఎవరబ్బా అని ఆలోచిస్తున్నా. బాంబు పెట్టే అంత శత్రుత్వం ఎవరికి ఉంది చెప్పు? ఇప్పుడు అది అవసరమా? ఏం లేదులే చెప్పు అంటాడు. ఏంటి నాన్న గుసగుసలు, కారు నడపండి ఫస్ట్ అంటాడు జయరాం. ఇద్దరు సర్దుకొని కూర్చొని ముందు చూస్తూ నడుపుతారు. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ సీజన్లో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.